సన్ రైజర్స్ హైదరాబాద్ 3 బ్యాక్ టు బ్యాక్ హోమ్ గేమ్స్ గెలిచిన తర్వాత క్రిక్ సాబ్ చూడండి 3వ పొజిషన్లో వచ్చేసారు ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆర్ ద ఓన్లీ టీమ్ ఇప్పుడు దాకా ఈ సీజన్ ఆఫ్ ఐపీఎల్లో 4 సార్లు టోటల్స్ని డిఫెండ్ చేసుకున్నారు. దీనికి కారణము అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ బౌలింగ్ యూనిట్. యంగ్ బౌలర్స్ ఎట్లయితే పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, అది సక్కిబ్ అయినా కొత్తగా వచ్చి మధుశంక అక్కడ ప్రఫుల్ ప్లేస్లో ఆడిపిస్తే తను కూడా పర్ఫార్మెన్స్ చేశాడు. హారిస్ జుబే వికెట్స్ తీశాడు. శివాంగ్ కుమార్ మంచిగా వేస్తున్నాడు. ఆఖరికి ఇషాన్ మలింగ పర్పుల్ క్యాప్ లీడర్ బోర్డ్లో సెకండ్ పొజిషన్ వచ్చేసాడు. సూపర్ డూపర్ బౌలింగ్ వేస్తున్నారు. టోర్నమెంట్లు గెలవాలంటే బౌలింగ్ యూనిట్ మ్యాటర్స్. అండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. కరెక్ట్గా ఆరెంజ్ క్యాప్ లీడర్ బోర్డ్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. అండ్ నెంబర్ 2 హెన్రిక్ క్లాసెన్. చూసారా అటు పక్క బౌలింగ్ బ్యాటింగ్ ఎట్లా డామినేట్ చేస్తున్నారో. అండ్ బౌలింగ్ ఈజ్ వాట్ మ్యాటర్స్. అండ్ ఆల్సో ఇదంతా జరుగుతుంది వితౌట్ ప్యాట్ కమిన్స్. నెక్స్ట్ మ్యాచ్ ప్యాట్ కమిన్స్ ఈజ్ అవైలబుల్ ఫర్ సెలెక్షన్. తను వస్తే టీం ఇంకా డబుల్ స్ట్రాంగ్ అయిపోతుంది. కరెక్ట్గా ఇప్పుడు 7 మ్యాచ్లు మిగిలినాయి. దాంట్లో గెలవాల్సింది 4 మ్యాచ్లు. ఆరెంజ్ ఆర్మీ, హౌ ఇస్ ద జోష్?